ఎందుకు నీకు అతను వస్తుంది మరి ఓవర్ అయిపోతుంది. ఈరోజు స్పెషల్ డిజర్ట్ చాక్లెట్ ఫ్రూట్ బార్. ఫ్రూట్స్ బ్లాక్బెర్రీస్, బనానా. ఫైనల్గా లైట్స్ అంతా అయిపోయింది. హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఇట్లు మీ దివ్య. ఈరోజు వీడియో నేను మా సన్ కలిసి చేద్దాం అనుకున్నాము. హాయ్ ధనుష్ రా. వస్తున్నాం అమ్మ. హాయ్ ఆల్. ఈరోజు క్రిస్మస్ డెకరేషన్ అండ్ స్మాల్ ఫోటోషూట్ అనుకున్నామండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము ఎప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్స్ కానీ ఇట్లా డెకరేషన్ కానీ చేసుకోలేదు, బయట చూడడమే. అండ్ మా స్కూల్స్లో అయ్యేది, అప్పుడు అక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళం అంతే, కానీ ఇంట్లో ఎప్పుడు చేసుకోలేదు. బట్ ఈసారి ఎందుకు స్పెషల్ అంటే మా సింబా వచ్చి కూడా ఆల్మోస్ట్ 1 year, జాన్కి 1 year అవుతుంది. సో వాడు ఉన్నాడు, అంతా ఒక క్రిస్మస్ ఇలా డెకరేషన్స్ చేసుకొని ఒక చిన్న ఫోటోషూట్ చేసుకుంటే బాగుంటుంది కదా. ప్లస్ మేము చేసేది కూడా మీకు చూపిస్తే డెకరేట్ ఎలా చేసుకోవచ్చు, ఎంత బాగా ఈజీ వేలో ఫాస్ట్గా ఎలా చేసుకో అవి కూడా చూపిద్దాం అనుకుంటున్నాము. సో అంతకన్నా ముందు ఫస్ట్ ఒక స్మాల్ డెజర్ట్ చేస్తాము, చాక్లెట్ విత్ బెర్రీస్తో. అదొక డెజర్ట్, అది ప్రిపరేషన్ స్టార్ట్ చేసి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో అది అయ్యేలోపు డెకరేషన్ అండ్ ఫోటోస్ కూడా చేస్తాం. పదండి వెళ్ళిపోదామా. ఈరోజు స్పెషల్ డిజర్ట్ చాక్లెట్ ఫ్రూట్ బార్. దీంట్లో ఫస్ట్ బేకింగ్ సోడా 1 స్పూన్ తీసుకోవాలి, వెనిగర్ కూడా 1 స్పూన్ తీసుకోవాలి. ఆల్రెడీ వాటర్తో కడిగి పెట్టాను ఇవి. ఈ వాష్ చేసిన స్ట్రాబెర్రీస్ మళ్ళీ సెకండ్ టైం ఈ వెనిగరు బేకింగ్ సోడా వాటర్లో ఒక 1 minute క్లీన్ చేసుకోవాలి. అమూల్ డార్క్ చాక్లెట్ తీసుకోవాలండి దీనికి. ఈ కంపెనీ చాలా బాగుంటుంది. దీన్ని ఇలా పీసెస్గా వేసుకొని ఈ చాక్లెట్ అంతా మెల్ట్ చేసుకోవాలండి. ఇలా వాటర్ తీసుకున్నానండి. వాటర్ బాయిల్ కావటానికి కానీ స్టవ్ మీద పెట్టాను. దీన్ని మెల్ట్ చేయటానికని ఈ వాటర్ పైన ఇది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా ఈ వాటర్ వేడి వల్ల దీన్ని డైరెక్ట్గా గ్యాస్ మీద మెల్ట్ చేయకూడదండి. లాస్ట్ ట్రే మీద ఇలా బటర్ పేపర్ కరెక్ట్గా ఈ సైజ్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా పెట్టుకొని ఫ్రూట్స్ బ్లాక్బెర్రీస్, బనానా, స్ట్రాబెర్రీ ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇవి బ్లూబెర్రీస్ అండి, ఇలా పొరపాటున బ్లాక్బెర్రీస్ అన్నాను. బ్లూబెర్రీస్ అన్నీ ఇలా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేశానండి. చాక్లెట్ కూడా రెడీ అయిపోయింది. కార్నర్స్ ఏమైందిరా? ఆల్రెడీ 1 layer పెట్టేసామండి. నా రక్తం తాగేవే. వీడేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. సింబా చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది, కానీ ఫ్రీజ్ చేయాలి, తప్పదు. వి నీడ్ టు వెయిట్. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మా, ఎందుకు ఈరోజు చేద్దాం అనిపించింది నీకు ఇది? నువ్వు అడిగావు కదా సింబా కోసం. సింబా తినకూడదు కదా అమ్మ చాక్లెట్. సింబా పేరు చెప్పుకొని నువ్వు తింటావని. ఏమిటండి మీరు మాట్లాడేది?
ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అమ్మో బాగానే స్కెచ్ చేసావు. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 1 అవర్ కన్నా ఎక్కువ పెట్టకూడదు, 1 అవర్ చాలు. ఆ డెజర్ట్ డీప్ ఫ్రీజ్లో పెట్టాం కదండి, ఒక 1 అవర్ టైం తీసుకుంటుంది అవ్వడానికి. సో అంతా డెకరేట్ స్టార్ట్ చేద్దాం. యా, మేము మోస్ట్ ఆఫ్ ది డెకరేషన్ ఐటమ్స్ ఆన్లైన్ ऐसा थोड़ा मत्तू आके निद्रा में गया बा అండ్ సమ్ ఏమో ఆఫ్లైన్లో తీసుకున్నామండి. ఆఫ్లైన్ ఏంటంటే శ్రద్ధ ఎక్స్టెన్షన్స్ అని చెప్పేసి నల్లగండ్లలో స్టోర్ ఉంది. బెస్ట్ స్టోర్ అసలు. మీకు క్రిస్మస్ కానీ అసలు A to Z అన్నీ దొరుకుతాయి అక్కడ. ఆన్లైన్లో ఏంటంటే కొన్ని అమెజాన్లో మోస్ట్లీ లింక్స్ పెట్టేస్తాం డిస్క్రిప్షన్లో. సో మేము ఏంటంటే 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు, అంటే ఏమేమి తీసుకున్నాము, వాటి ప్రత్యేకత ఏంటనేది. అమ్మ నాకు ఓడి తీసి ఇవ్వమ్మా. ఓకే, ఇవి చూసారు కదండి, మీకు ఎక్కడ చూసిండో ఐడియా ఉంటుంది. వీటిని రెయిన్డీర్స్ అంటారు. అదే మన శాంటా క్లాస్ తాత ఉంటారు కదా, దాని ముందు ఇట్లా చక్రాలకి వేసుకుని తీసుకెళ్తూ ఉంటాయి. ఇవి వేటికి ప్రత్యేకత అంటే, రెయిన్డీర్స్ అన్నవి టీం వర్క్, స్ట్రెంగ్త్, హెల్పింగ్ టు అదర్స్ అనమాట. ఎట్లా ఇప్పుడు శాంటా తాత అతను ఏంటంటే మనకి ఎంజాయ్మెంట్ జాయ్ పంచడానికి, హ్యాపీనెస్ ఇవ్వడానికి ఉంటాడు. కానీ అతనికి ఎవరో ఒకరు హెల్పింగ్ ఉండాలి కదా అని చెప్పేసి, సో రెయిన్డీర్స్ అనేవి కమ్స్ టు ద పిక్చర్. ఇవి ఏంటంటే హెల్ప్ చేస్తాయి అతనికి. సో ఇది యాజ్ ఎ టీమ్ వర్క్. సో ఇవి ఇట్ రిప్రజెంట్స్ లైక్ ఏ స్ట్రెంగ్త్, టీమ్ వర్క్. శాంటా క్లాస్ శాంటా క్లాస్ చెప్పాం కదండి ఇందాక. ఇతను ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలు కొందరు కోరిక ఉండిపోద్ది, నాకు ఇట్లా గిఫ్ట్ కావాలి కానీ ఎవరు ఇవ్వట్లేదే, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అన్న వాళ్ళకి ఇతను ఒక హోప్ లాగా వచ్చి నేనున్నాను, మీకు నేను ఇస్తాను గిఫ్ట్స్ అని చెప్పేసి ఒక ఆనందాన్ని స్ప్రెడ్ చేసే అతను, ఒక జాయ్ని, ఒక హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేసే ఆయన్ని. సో శాంటా క్లాస్ ఇది బాగున్నాడు కదండి. ఇది అయితే షెడ్ యాక్షన్ తీసుకున్నాము. ఇది మాకు చాలా యూనిక్ అనిపించింది అక్కడ అన్ని శాంటా క్లాసుల్లో. సో తీసుకున్నాము. ఓకే, నెక్స్ట్ అమ్మ వేరేది అమ్మ. సరే సార్ చూపెడదాంలే అమ్మ, చూపెడదాం. కింద ఎక్కడ పెట్టంలే, కెమెరాలో మనం కనిపించమ్మ. ఇంకప్పుడు శాంటా క్లాస్ కెమెరాకి ఎదురుకు పెట్టి పక్కన పెట్టామ్మా. నెక్స్ట్ది ఇంకా ఇది శాంటా క్లాస్ బూట్ అండి. బూట్ ఎట్లా అంటే గిఫ్ట్స్ని శాంటా క్లాస్ ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ వేలో ఇస్తాడనమాట గిఫ్ట్స్ అనేది. అంటే వాళ్ళని సర్ప్రైజ్ చేస్తాడు, సర్ప్రైజ్ ఆనందంలో ఇస్తాడు. కొందరికి ఇలా బూట్లో పెట్టిస్తాడు గిఫ్ట్స్, కొందరికి ఏమో ఇలా గిఫ్ట్ బాక్సెస్లో పెట్టిస్తాడు. తన స్టైలిష్, తన ఇష్టం. ఇంకా ఇది కూడా ఒక స్ప్రెడింగ్ ఆఫ్ జాయ్ అన్నట్టే. డెకరేషన్ బాల్స్ ఇవి కూడా ఎట్లా అంటే ఇప్పుడు మన క్రిస్మస్ ట్రీని మంచిగా డెకరేట్ చేసుకోవడం బాగుంటుంది. మంచి ఒక అస్థెటిక్ లుక్, అట్లా వాళ్ళు ఒక లుక్నెస్ అనేది ఇస్తుంది మనకి, క్లాస్ లుక్ లాగా. ఇవి ఇంకా సిల్వర్ డెకరేషన్ బాల్స్. ఇవి డెకరేషన్ బాల్స్ బిగ్ సైజ్ కొంచెం. ఇవి అంతే లైట్ బాల్స్ లాగా, ఇంకొంచెం చూడడానికి బాగుంటట్టు అక్కడక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. యా, స్నోమ్యాన్. కమింగ్ టు స్నోమ్యాన్ తెలుసు కదండి. క్రిస్మస్ మంచి స్నోలో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇట్లా ఒక మన ఐస్తో ఎట్లా అంటే స్నోస్ క్రియేట్ చేసుకొని చిన్నప్పుడు ఆడేవాళ్ళు. ఇట్లా అంటే ఆడతారు వాళ్ళు బాగా, అమెరికన్స్ కానీ. ఇక్కడ మనకంటే స్నో ఉండదు కానీ అక్కడ అమెరికన్స్ వాళ్ళు కానీ స్నోతో బాల్స్తో కొట్టుకుంటారు, స్నోమ్యాన్ మీద వేస్తుంటారు ఇట్లా. ఇది ఒకటి ఏంటంటే అందరినీ ఇట్లా ఒక పీస్ లాగా, పీస్, ప్యూరిటీ, ఒక ఇన్నోసెన్స్ అనమాట. చూస్తేనే మనకు ఇతన్ని చూస్తేనే ఒక అబ్బా చూడడానికి ఎంత కామ్గా ఉన్నాడు, ఎంత ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది స్నోమ్యాన్ చూస్తే అట్లా. నెక్స్ట్ మై ఫేవరెట్ ట్రైన్, క్రిస్మస్ ట్రైన్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. క్రిస్మస్ ట్రైన్ అనేది నాకు బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. తుమ్మావమ్మా, ఇంకా మంచి అసలు మంచి ఎక్కినామని మనకి. ఇది తప్పుగా ఇంకా అనుకోకు, బ్లూపర్స్లో వాడుకుందాంలో వీటిని. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. బ్లూపర్స్ కూడా వీడియో చేస్తాం గైజ్. మీకు మంచి ఎంటర్టైన్మెంట్. మన ట్రైన్ అనేది నాకు మంచి ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ అండి. నాకు ఈ ట్రైన్ చూసిన వెంటనే చెప్పనక్కర్లేదు, పోలార్ ఎక్స్ప్రెస్ మూవీ గుర్తొస్తుంది నాకు. అదే మన చిన్నప్పుడు చూసేవాళ్ళు యానిమేషన్ మూవీ, అది అసలు మంచి మెమరీ నాకు ఇప్పటికీ. ఆ మూవీ అంటే చాలా ఫేవరెట్. మెయిన్ ట్రైన్ దేనికి అనేది అందరం కలిసి టుగెదర్నెస్ వెళ్ళడానికి, ఒక జర్నీలో వెళ్తూ అందరినీ కలుపుతుంది అన్నమాట ట్రైన్ ఈ క్రిస్మస్కి. సో అందుకు నెక్స్ట్ స్టార్. ఓకే, స్టార్ అనేది ఏంటంటే అండి క్రిస్మస్ ట్రీ పైన పెడతాము. ఇట్ రిప్రజెంట్స్ ద
స్టార్ ఆఫ్ బెథల్హేమ్ అన్నట్టు, అంటే జీసస్ క్రైస్ట్ బర్త్ ప్లేస్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. లైక్ అది మనకి ఎట్లా అంటే ఒక గైడ్, హోప్, ఫెయిత్ ఇస్తుంది అన్నమాట. బోస్ ఓకే, దీనికి పెద్దగా ఏం లేదు, జస్ట్ ఏదో బాగుంటుంది చూడడానికి పెట్టుకోవడమే అంతే. థింగ్స్ ఇది లైట్, క్రిస్మస్ చుట్టూ లైట్ వేయడానికి. ఇది లైట్ అండి, ఇప్పుడు తీసామంటే పెద్ద చుట్లు ఉంటాయి, చుట్లు తీసడానికి టైం అయిపోద్ది, లాస్ట్లో తీసుకుందాం. ఇది సో గిఫ్ట్ బాక్స్ అండి, ఒక స్మాల్ గిఫ్ట్ బాక్స్. ఇలా ఎట్లా అంటే శాంటా క్లాస్ మనకి గిఫ్ట్స్ ఇస్తారు కదండి. సో క్రిస్మస్ ట్రీకి పెడితే ఎట్లా అంటే క్రిస్మస్ ట్రీకి శాంటా క్లాస్ తెచ్చినవన్నీ పెడతాం, ఎందుకంటే అన్నీ కలిపి ఇట్లా మనం ఒక అంటే డార్క్నెస్లో కూడా మనకి హ్యాపీనెస్ వస్తుంది, డార్కెస్ట్ సీజన్స్లో మనకి హ్యాపీనెస్ ఇస్తుంది అన్న టైప్లో ఇంక కమింగ్ ఇయర్ అంతా మనకి బాగుంటుంది అన్నట్టు ఇంక అట్లా పెట్టుకుంటాం అట్లా ఇంకంతే. వీటిని క్యాండీస్, స్నో పడకుండా, చెట్టు స్నో పడకుండా కాపాడేది, వర్షాలు అవి కాదులేండి, స్నో పడకుండా గొడుగు బాగున్నాయి. గొడుగులు చిన్న చిన్న మినియేచర్ శాంటా క్లాస్లు అండి. ఇవి ఎలా అంటే ఇంకా ముచ్చటికి భలే ఉన్నాయి, ముద్దు ముద్దుగా. యా ఇందాక చూసినట్టే ఇది జింకది రీండీర్తో ఉండి బాల్, ఒక డెకరేషన్ బాల్ చూడడానికి మంచి ఒక లుక్ ఇస్తుంది అనమాట మనకి. ఇది క్యాప్స్ నాకు మా ఫాదర్కి తీసుకున్నామండి క్యాప్లు ఇవి. మా మదర్కి కూడా క్యాప్ అంటే చీచి నేనేంటారు క్యాప్లో వద్దురా బాగా నచ్చదు, బాగుండదు అంటుంది. బట్ వేసుకొని చూపిస్తాం, ఇది కూడా మా ఫాదర్ కూడా వచ్చాక చూపిస్తాము. అండ్ మా మదర్కి నేను యాక్చువల్గా ఇవి తీసుకున్నాను అనమాట. టింగ్ 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 భలే ఉంది కదా, ఒకసారి పెట్టి చూపిస్తా. క్యూటీ భలే నవ్వుతుంది. బాగుందా, నచ్చింది నీకు? బాగుందిలే, కొంచెం పెట్టుకో ఇట్లా. నెక్స్ట్ ఇది చిన్న స్మాల్ క్రిస్మస్ ట్రీ. మొన్న మా డిఏవై స్మాల్ క్రిస్మస్ ట్రీకి మంచి వ్యూస్ ఇచ్చారు. సో థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఇది దాని పక్కన పెడదామండి. సో రెండు క్యూట్గా ఉంటాయి. నెక్స్ట్ క్రిస్మస్ ట్రీకి అన్నీ తీసుకున్నాం. దాని కింద ఒకటి మంచి లుక్ ఇచ్చే వూలెన్ ఫర్ది కూడా ఉంటే బాగుంటుంది కదా. సో దానికోసం అని చెప్పేసి ఇది తీసుకున్నాం, వైట్ కలర్ది వూలెన్ ఫర్. ఇదైతే అమెజాన్లో తీసుకున్నాం. బయట ట్రై చేసాం కానీ మాకు పెద్ద క్వాలిటీకి ఏం అనిపించలేదు బయట అయితే. సో వి చూస్ అమెజాన్. ఇట్ లుక్స్ గుడ్, క్వాలిటీ చాలా బాగుంది. చూద్దాం ఎలా ఉంటుంది పెట్టిన తర్వాత. నెక్స్ట్ ఇది మీరు డెకరేషన్ థింగే వాడుకోవచ్చు, మీ ఇష్టం ఎక్కడైనా. బట్ మేము ఎలా యూజ్ అవుతుందో చూద్దాం తర్వాత. నెక్స్ట్ క్రిస్మస్ ట్రీ అండి. ఇది ఒక 6 feetది, 6 feet హైట్ ఉంటుంది. ఇది కూడా మేము అమెజాన్ నుంచి తీసుకున్నాము. ఇది బయట మాకు పెద్దగా అంత మంచిగా అనిపించలేదు క్వాలిటీ, బయట చూసాము. ఇదంతా ఒకసారి పెట్టాక డెకర్ చేశాక మేము చూపిస్తాం ఎలా ఉంది, డెకర్ చేసేటప్పుడు చూపిస్తాము. సో ఓకే, ఇవే అండి మొత్తం డెకరేషన్ ఐటమ్స్. ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేస్తాం. అమ్మమ్మమ్మ దీంతో నన్ను కొట్టబాకమ్మ ప్లీజ్. ఓకే యా, డెకరేషన్ ఐటమ్స్ ఇవ్వండి. ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేద్దాం. యా, ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ కన్సోల్ టేబుల్ స్టార్ట్ చేద్దాం. తీసుకోండి. ఫస్ట్ గుర్తొచ్చే చిన్నప్పుడు మూవీ పోలార్ ఎక్స్ప్రెస్ అనే మూవీ. ఈ ట్రైన్ చూసిన నాకు అదే మూవీ గుర్తొచ్చింది. చిన్నప్పుడు యానిమేషన్ నేను చూసేవాడిని, నాకు చాలా ఇష్టం నాకు మూవీ. చిన్నప్పుడు ట్రైన్ చూసి మళ్ళీ నాకు ఆ మూవీ గుర్తొచ్చింది. ఇక్కడ పెట్టేవి అంటే అయిపోయింది. ఆ ఫ్లోర్ నెక్స్ట్ క్రిస్మస్కి డెకోర్ స్టార్ట్ చేద్దాము. బాటమ్ సరే సరే. అయిపోయింది.
వదిలేసి చూద్దాం. రెడ్ల మధ్యలో పెట్టాలి. వైట్ వైట్ పెట్టాల్సింది. వైట్ ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. బాల్స్ అంటే పిచ్చి. ఎప్పుడు పిచ్చి ఇద్దరు బాల్. ఓకే నాకు అది కావాలి, నాకు అది కావాలి, స్లీవ్లెస్ అంకుల్ నాకు అది కావాలి. వాళ్ళని చెప్తా వర్క్స్ అని. యాందిరయ్యా యాన్ చేస్తున్నా రావట్లేదా? బాల్స్ వచ్చి నీ దగ్గర పెట్టుకోండి. ఏం చేసి కట్టద్దా ఏంటి అక్కడ? చాలు మారువా నువ్వు మారోరా. ఓ జింక మంచులో ఎగిరేటట్టు పెట్టచ్చు అది. ఫస్ట్ ట్యాగ్ ది అమ్మా, ట్యాగ్ ది అమ్మా, ట్యాగ్ ది. One long angry line later. ఈ డీర్ ఆల్రెడీ రెయిన్డీర్స్ గురించి నాకు చెప్పాను కదండి. ఇది మిస్ అయినట్టున్నాను. ఇది ఏంటంటే శాంటా క్లాస్ తాత అతను మనకేంటంటే ఒక డీర్ని మనకి ఇచ్చేస్తాడు. ఎందుకంటే ప్రతి ఇంట్లో టీం వర్క్, స్ట్రెంగ్త్, అలా హెల్పింగ్ ఉండాలి, ప్రతి ఇంట్లో అలా ఉండాలి అని చెప్పేసి తన దగ్గర ఉన్న డీర్ కూడా మనకి ఇచ్చేస్తాడు అనమాట. సో అందుకు మన చెట్టుకి ఇది కూడా పెడతాం అట్లా. బాగుంది. ఫ్లేక్, ఈ స్నో ఫ్లేక్స్ ఏంటంటే దీని ప్రత్యేకత ఎట్లా అంటే ఇది ఒక యూనిక్నెస్, కామ్, పీస్ అన్నట్టు. యూనిక్నెస్ ఎట్లా అంటే ఈచ్ పర్సన్ ఈజ్ యూనిక్ అన్నట్టు. ఈచ్ పర్సన్ యూనిక్, కామ్, ఒక పీస్ఫుల్నెస్ ఉండాలని చెప్పి వాళ్ళకి. సో ఇది కూడా మనం ఇట్లా ఈ చెట్టుకు పెట్టేసేసి ఇస్తే అయిపోతుంది. బాగానే ఉందా? చూసారు కదండి, పైనంతా రికార్డ్ చేశారు. సింబల్ బిజీ ఉన్నాను, నాట్ ఈవెన్ చూసుకోవడానికి. సో నేను హెల్ప్ చేయలేకపోవాలి. నేను డెకరేషన్ కింద హెల్ప్ చేస్తాను, లేకపోతే మా మమ్మీ ఎందుకున్నారు అనుకుంటున్నాను. సో కింద ఉంది అని కింద డెకరేట్ చేస్తున్నా. ఈ స్టాండ్ ఇది ఒకటి ఆర్డర్ ఉంది, చాలా బాగుంది. ఈ వైట్ దాని మీద స్టాండ్ ఒకటి కవర్ చేస్తే మనకు ఓవరాల్గా మంచి న్యాచురల్ ట్రీలో లుక్ వస్తుంది. డెకరేషన్ చెప్పండి, రేట్ చేయండి. ఎంత బాగుంటుంది డెజర్ట్ ఎట్లా ఉంటుంది. నేనైతే అన్నవా ఎప్పుడు దాటిపోయింది. చూడాలి టేస్ట్ పెట్టుకుంది. చూసారు మమ్మీ ఎంత కష్టపడుతుందో. ఈ చిక్కులు తీయడానికే టైం అయిపోతుంది ఇక్కడ. ఈ లైట్ చూడదామంటే ఇది ఏం మొత్తం చిక్కులతో వచ్చింది. అయిపోవచ్చింది. సో వన్స్ ఈ లైట్ చిక్కులు తీసాక ఇది పెట్టేశాక మనకు ఓవరాల్గా మంచి లైటింగ్తో బాగుంటుంది డెకర్. ఉండి లైట్ పెట్టాలి. అప్పుడే అంత పైకి వెళ్ళిపోయారంటే కింద నుంచి చుట్టుకుంటూ రాకుండా. ఎక్కడి నుంచి అయితే ఏముంది. సరే సరే, ఓకే ఓకే, కష్టం. సరే ఎట్లా ఏమైనా హెల్ప్ చేయాలి. ఫైనల్గా లైట్స్ అంతా అయిపోయింది. సూపర్ వచ్చింది, బాగా వచ్చింది కదమ్మా. డాడీ చాలా కష్టపడ్డారు. అదే మీ ఇద్దరు బాగా కష్టపడ్డారు. నాకన్నా ఎక్కువ డాడీకి ఇష్టపడ్డారు. మీ చిన్నప్పుడు పాపం డాడీ బాగా నీకు
క్రాఫ్ట్ వర్క్ అంతా మీకు అందరికి హెల్ప్ చేసేవారు డాడీ. పిల్లలకి ఇంట్లో ఎప్పటి నుంచో క్రిస్మస్ ట్రీ పెట్టుకోవాలని కోరిక ఉండేది, అది నేలకు తీరింది. సో చాలా బాగా వచ్చింది. అప్పుడు చిన్న చిన్న చెట్లు స్కూల్ కోసం చేయించేవాళ్ళం. అన్నాక ఉన్నట్టు బాగా అది ఇంత పెద్ద చెట్టు చేయలేదు, స్మాల్ చెట్లు చేసేవాళ్ళం. హౌస్లో అక్కడ ఇక్కడ చూసేవాళ్ళము. ఫైనల్గా ఇంట్లో క్రిస్మస్ ట్రీ వచ్చింది. సో క్రిస్మస్ ట్రీ అనేది సింబల్ తెలుసు కదా మీకు, ఎటర్నల్ లైఫ్, హోప్, క్రైస్ట్ లైట్కి నిదర్శనం ఇది. సో ప్రపంచమంతా కూడా కులమతాలకు అతీతంగా ఈ ఫెస్టివల్ క్రిస్మస్ ట్రీ జరుపుకుంటారు. ఈ క్రిస్మస్ ట్రీ ఇంట్లో రావడం చాలా అదృష్టంగా ఉంది. మేము కూడా మా ఇంట్లో క్రిస్మస్ ట్రీ అరేంజ్ చేశాము. ఇంత నాకు తెలియదు. మేము చేసుకున్న డిజైన్ రెడీ అయిపోయింది. ఏమన్నా టేస్ట్ చూస్తారా? కట్ చేద్దురండి. చాలా టేస్టీగా ఉంది. ఏ ధనుష్ టేస్ట్ చూద్దురా. చాలా బాగుంది. సో విషింగ్ ఆల్ ఫ్యామిలీస్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ గాయ్స్. హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. మా డెకరేషన్ నచ్చితే కామెంట్స్లో చెప్పండి. అవుట్ ఆఫ్ 10 రేటింగ్స్ లైక్ చెప్పండి. ఇట్లాంటి డెకరేషన్స్ మరన్ని గోయింగ్ హెడ్ మరన్ని ఇయర్స్ మరి ఇట్లా జరుపుకుంటూ అన్ని ఫెస్టివల్స్ బాగా జరుపుకుంటామని ఆశిస్తూ, సో మా ఛానల్కి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.